ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం. దేవుడు క్రీస్తు యేసునందు మహిమైశ్వర్యములో నీ ప్రతి అవసరము తీర్చునుగాక. దేవుడు నేడు బయలుపరిచిన వాగ్దానము, నీతో నా నిబంధన స్థిరపరచుదును. ఆమెన్. ప్రభువునందు ప్రియమైన వారడారా, దేవాది దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు నోవాహుతో చెప్పిన మాట ఇది. ఆదికాండము 6వ అధ్యాయము 18వ వాక్యములో, అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును, నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యయు నీ కోడండ్రును ఆ ఓడలో ప్రవేశింపవలెను. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, నాడు నోవాహు కట్టిన ఓడలో నోవాహు తన కుటుంబము సురక్షితముగా రక్షించబడ్డారు. దేవుడు వారికి నిబంధన చేశాడు, వాగ్దానం చేశాడు. నీవు నా దృష్టికి కృప పొందిన వాడవు, నీవు నా దృష్టికి నీతిమంతుడవు, నా దృష్టికి నిందారహితుడవు గనుక నేను నీ కుటుంబమును కాపాడదనని దేవుడు నిబంధన చేశాడు, వాగ్దానం చేశాడు. ఈరోజు ప్రభువునందు ప్రియమైన కుమారుడా, కుమార్తె, యేసు క్రీస్తు అనే రక్షణ ఓడలో నీవును నీ ఇంటివారును ఉన్న కారణము చేత దేవుడు ఈరోజు నీకు బయలుపరిచిన వాగ్దానము, నీతో నా నిబంధన స్థిరపరచుదును. దేవుడు ఏ నిబంధన నీకు చేశాడో, ఏ వాగ్దానము నీకు చేశాడో దానిని ఆయన నెరవేర్చి స్థిరపరచును అని తెలియచేస్తూ ఉన్నాడు. ఈ ఆదికాండము 6వ అధ్యాయము 18వ వచనములో నా నిబంధన అనే పదము, ఈ వచనములో ఈ పదము మొట్టమొదటిసారిగా కనిపిస్తోంది. నిబంధన అనే పదము మొదటిసారి కనిపిస్తోంది. ప్రభువునందు ప్రియమైనటువంటి వారలరా, బైబిల్ అంతటిలో కూడా నిబంధన అనే పదము సుమారుగా 200 సార్లు ఇది కనపడుతోంది. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. కనుక దేవాది దేవుడు ఎవరితో నిబంధన చేస్తాడో వారి జీవితంలో ఆ నిబంధన నెరవేరింది. హీబ్రూ పదానికి అర్థము ఇద్దరు వ్యక్తులు లేక 2 బృందాల మధ్య ఒప్పందము, నిబంధన, మరొకరికి చేసే ప్రమాణము. కొన్ని సందర్భాల్లో వీటికి కొన్ని షరతులు పెట్టడం జరిగింది. కొన్నిసార్లు దేవుడు షరతులేవీ లేకపోయినను కొన్నిసార్లు తన నిబంధనను ఆయన స్థిరపరిచాడు. కనుక యేసు క్రీస్తు నందు నీవు దేవుని కుమారునివిగా, కుమార్తెవుగా ఉన్నావు గనక షరతులు లేని నిబంధన ఆయన నీకు చేశాడు. షరతులు లేని వాగ్దానము ఆయన నీకు అనుగ్రహించాడు. దీనికి ముఖ్యమైన కారకుడు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ద్వారా నీవు దేవునికి కుమారుడవు, కుమార్తెవు అయ్యావు గనక నీ జీవితంలో దేవుడు చేసిన నిబంధన ఆయన స్థిరపరచువాడని, ఆయన చేసిన వాగ్దానం నెరవేర్చువాడని నీవు ఎప్పటికీ మరిచిపోకూడదు. గత దినాలలో ఆ దేవుడు చేసినటువంటి వాగ్దానము, ఆ నిబంధన చాలా ప్రాముఖ్యమైనది. నేను నీకు సంతానం ఇస్తానన్నాడు. సంతానము లేని వారికి సంతానం ఇచ్చే దేవుడు, సంతానమును కలిగి ఉన్న వారి సంతానమును ఆశీర్వదించి అభివృద్ధిపరిచే దేవుడు, వారిని స్థిరపరిచే దేవుడు, తోడుగా ఉండే దేవుడు. గనక ఆ దేవాది దేవుడు తన కుమారుడైన క్రీస్తు ద్వారా షరతులు లేని ఆయన నిబంధన నీ జీవితంలో స్థిరపరచబోతున్నాడు. నీ జీవితంలో ఏది నువ్వు దేవుని యొద్ద నుంచి ఆశిస్తున్నావో, దేవుడు దేనిని నీ జీవితంలో చేయగలడని నువ్వు నమ్మి ఉన్నావో దానిని చేయడానికి ఆయన సమర్థుడు, దానిని స్థిరపరచడానికి ఆయన శక్తిమంతుడు. గనక నీ జీవితంలో నీవు కోరుకున్న దానికంటే, నీవు ఆశించిన దానికంటే అత్యధికముగా చేయగలిగిన దేవుడు మనము ఆరాధించే యేసయ్య. కనుక ఆ యేసయ్య ద్వారా, యేసయ్యను బట్టి నీ జీవితములో మన దేవుని నిబంధన నీతో స్థిరపరచబడునుగాక. నీ జీవితములో కీర్తన గ్రంథము 20 కీర్తన
4వ చరణం ప్రకారము నెరవేరునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, నాడు నోవాహును మీరు చూచినప్పుడు దేవా, నోవాహు మీ దృష్టికి కృప పొందినవాడు, మీ దృష్టిలో నీతిపరుడు, మీ దృష్టిలో నిందారహితుడు, మీతో నడిచిన వాడని మీరు వ్రాయించిన మాటకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కనుక మీ కృపను పొందిన నోవాహుకు మీరు చేసిన వాగ్దానము, నా నిబంధన నోవాహు నీకు స్థిరపరచుదును, నీవు ఓడలోనికి ప్రవేశించుము అని సెలవిచ్చావు. నాడు మీరు ఆజ్ఞాపించినట్లుగానే నోవాహు ఓడలో ప్రవేశించారు. నేడు మీరు ఆజ్ఞాపించినట్లుగానే యేసు క్రీస్తు ద్వారా నాయనా ఈ వాగ్దానము పొంది ఉన్న బిడ్డలందరూ కూడా మీకు కుమారులు కుమార్తెలు అయ్యారు. అందును బట్టి మీకు కోట్ల కొలది కృతజ్ఞతలు చెల్లిస్తూ, మీరు ఏ నిబంధన మా ప్రియ బిడ్డలకు చేశారో ఆ నిబంధన వారి జీవితంలో యేసు నామమున స్థిరపరచబడునుగాక. ప్రభునందు మీ యందు ఉన్నటువంటి ప్రభువే మాకు దేవుడు అని మీకు సాక్షులుగా ఉన్న బిడ్డల జీవితాల్లో మీ కృపా కార్యములు జరిగించి మహిమను పొందుమని క్రీస్తు యేసు నామమున ప్రార్థించినవి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి, సమాధానము, కృపా కాపుదల ఇప్పుడు ప్రభు రాకడ పర్యంతము సదాకాలము ఆయన నిబంధన మీ జీవితములో తోడై ఉండి మిమ్మును బలపరిచి నెరవేర్చబడునుగాక. ఆమెన్. దేవుని కృప మీకు తోడై ఉండునుగాక. మే గాడ్ బ్లెస్ యూ.